సార్ నమస్తే అండి. తమిళనాడులో విజయ్ గారు సీఎం పీఠం ఎక్కిన తర్వాత త్రిష గారి రోల్ ఏంటి అనేది చాలా సందర్భాల్లో మనమే మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కురుప రిలీజ్ తర్వాత బిగ్గెస్ట్ హిట్ అయిన తర్వాత ఈ టైం వరకు అయితే మనం చూస్తే రాజకీయాలలో త్రిష గారు డైరెక్ట్ ఎంట్రీ ఉండకపోవచ్చు అనే కనిపిస్తోంది. అయితే నిన్న మే నెలకు సంబంధించి క్యాప్షన్ పెడుతూ ఇది నాకు ఒక మంచి అనుభూతినిచ్చిన మే మంత్ అంటూ ఒక క్యాప్షన్ పెడుతూనే మరో పక్క నా పర్సనల్ స్పేస్లోకి ఎవరైనా రావాలంటే దీనికి మాత్రమే అర్హత ఉంది అంటూ దాని బుజ్జి కుక్క పిల్లను పెట్టారు. అంటే ఇండైరెక్ట్గా తను ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పారు. మ్యాజికల్ మే అంటూ చెప్పిన సందర్భం కావచ్చు, ఆ బుజ్జి కుక్క పిల్లతో కావచ్చు. ఏం చెప్తారు? అంటే ఆవిడ ఆల్రెడీ ప్రపంచం దృష్టిలో ఉన్నారు. ఆవిడ ఏ క్షణమైనా తన్ని విజయ్ని వివాహం చేసుకునే అవకాశం ఉంది అనేది బయట చాలా బలమైన స్పెక్యులేషన్గా కంటే కూడా నిజంగానే జనాలు నమ్ముతున్నారు దాన్ని. అంటే బయటకు సంబంధించి ఎక్కడికి వెళ్ళినా సరే విజయ్ గారు పక్కన త్రిష గారు కనిపిస్తున్నారు డైరెక్ట్ గానే కనిపిస్తున్నారు. పబ్లిక్ ఈవెంట్స్ లో కూడా వాళ్ళిద్దరూ కలిసే వెళ్తున్నారు. కాస్ట్యూమ్ కూడా వాళ్ళు చాలా సిస్టమేటిక్ గా డిజైన్డ్ గానే వేసుకుని వెళ్తున్నారు. ఇదంతా బాగానే ఉంది, ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంది వాళ్ళకి. కానీ వాళ్ళకున్న ప్రతిబంధకం అక్కడ సంగీత గారితో ఆయన వ్యవహారం తేల్చుకోవాలి, ఇంకా కోర్టు పరిధిలో ఉంది కనుక అది క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే వీళ్ళు ముందుకు అడుగు వేయాలి. అందుకని వెయిట్ చేస్తున్నారు తప్ప ఆల్రెడీ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు కొనసాగుతున్నారు. అంతకుముందు బీజేపీ నాయకుడు నాగేంద్రన్ అన్నట్టుగా ఆవిడ కంట్రోల్ నడుస్తోంది అని చెప్పాడు ఆయన. కంట్రోల్ నడుస్తున్నట్టుగానే కనిపిస్తోంది. ఇన్ ది సేమ్ టైం ఇప్పుడు ఆవిడ మేలు వచ్చినటువంటి విజయాన్ని ఆవిడ చాలా హృదయానికి తీసుకుని ఆనందిస్తున్నారు అనేది ఆవిడే చెప్పుకున్నారు. ఈ మ్యాజికల్ మే అంటే ఆ కుక్క పిల్లని చూపించటం అంటే కంట్రోల్ నడుస్తోంది, నేను అనుకున్న పద్ధతిలో పనులు జరుగుతున్నాయి అనేది, ప్రతిదీ నా కంట్రోల్లో ఉంది అనేది ఇండికేట్ చేయటం కోసం ఆ కుక్క పిల్లతో ఆ సీన్ పెట్టుంటారు ఆవిడ. కాబట్టి ఈ మేరకు ఒక సదవగాహనతోనే నడుస్తోంది కథ. కానీ పొలిటికల్గా ఆవిడ ఏదో రోల్ తీసుకుంటారు అనేది అయితే ఉండకపోవచ్చు మ్యాక్సిమం. ఆయన ఇప్పుడు ఇంకో పవర్ సెంటర్ని పెట్టుకుని దాని మీద వచ్చేటువంటి విమర్శల్ని హ్యాండిల్ చేస్తూ ఆ గొడవల్లోకి వెళ్ళాలి అని విజయ్ అనుకుంటున్నట్టుగా అయితే లేదు, ఈవిడ కూడా అనుకుంటున్నట్లేదు. ఈవిడ అవేర్నెస్ ఉంది, ఈవిడికి పొలిటికల్ అవేర్నెస్ ఉంది. ప్రపంచంలో ఏం జరుగుతుందో ఆవిడకి తెలుసు, ఎలా గైడ్ చేయాలో తెలుసు, ఆ గైడెన్స్ ఉంటుంది. పర్సనల్ లెవెల్లో విజయ్కి ఆ గైడెన్స్ ఇస్తారు ఆవిడ డెఫినెట్గా. ఆవిడ ప్రమేయం లేకుండా అక్కడేవో నిర్ణయాలు జరుగుతాయి అనుకోనక్కర్లేదు, కానీ ప్రత్యక్షంగా ఆవిడ ప్రమేయం ఉన్నట్టుగా ఎక్కడా ప్రొజెక్ట్ అవ్వకుండా చూసుకుంటారు ఇద్దరు. ఆ కేర్ డెఫినెట్గా ఉంటుంది. ఆ ప్రయాణంలో భాగంగా ఆవిడ మ్యాజిక్ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తూ అప్పుడప్పుడు ఇలా ట్వీట్ల రూపంలో నేను చెప్పాను, వారు చేశారు, ప్రపంచం ఆనందించింది ఇలాంటి పదాలు వాడుతూ ఆవిడ ట్వీట్లు చేస్తారు. జనాలు దీని మీద ఎవరి పద్ధతిలో వాళ్ళు స్పెక్యులేట్ అయిపోయి మాట్లాడుకుంటారు అంతే. అంతకు మించి ఆవిడ పొలిటికల్ ఏరియాలో ప్రస్తుతం ఆవిడ ఏదో రోల్ ప్లే చేయాలని అనుకోవటం లేదు. సినిమాలు ఉన్నాయి, ఇంకా ఆవిడ కమిట్మెంట్ ఇచ్చిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అదే కదా, ఇప్పుడు సంగీత గారితో డివోర్స్కి అప్లై చేశారు కాబట్టి అదేదో ఒక కొలిక్కి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అనేది వాస్తవం. పొలిటికల్ గా ఎంట్రీ ఇవ్వకపోయినా డైరెక్ట్ గా గైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి భార్యగా ఆ స్థానంలోకి వెళ్ళాము కూర్చుంటే సినిమాలు చేస్తారా? ముఖ్యమంత్రి భార్యగా ఉన్నప్పటికీ సినిమాలు చేయొచ్చు. ముఖ్యమంత్రులే స్వయంగా సినిమాలు చేసిన కథలు కూడా చూసాం కదా మనం. అంటే ముఖ్యంగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మన హీరోలను చూద్దాం. తెలుగులో పెళ్ళైపోయింది అని అంటే భార్య ఇంటి పట్టున ఉండాలి. కొన్ని రోజుల తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి ఇష్టపడతారు తప్ప ఈ రొమాన్స్ చేయడానికి దీనికి ఇష్టపడరు. ఇప్పుడు కూడా ఆవిడ చేస్తున్నటువంటి పాత్రలు అలాంటి క్యారెక్టర్లే చూస్ చేసుకునే సెలెక్టివ్ గానే ఉన్నారు. ఎక్కడ తనని ఇబ్బంది పెట్టే సినిమాల జోలికి ఆవిడ వెళ్ళటం లేదు. మొన్న సూర్యతో చేసినటువంటి వీరభద్రుడు సినిమా కూడా ఆవిడ గౌరవప్రదమైనటువంటి ఒక అడ్వకేట్ క్యారెక్టరే చేశారు. కంటెంట్ పరంగా కూడా వాళ్ళిద్దరి మధ్య పెద్ద ఇంటిమేట్ సీన్లు అలాంటివి ఉండే అవకాశం లేని కథ అది. అలాంటి కథలే ఎంపిక చేసుకుంటున్నారు. విశ్వంభరలో కూడా అలాంటి క్యారెక్టరే ఆవిడది చూస్ చేసుకున్నారు అని అంటున్నారు. ప్రస్తుతం ఇంకొక 2-3 సినిమాలు ఉన్నాయి ఆవిడకి.
తమిళ సినిమాలే ఉన్నాయి, తెలుగు స్ట్రైట్లో లేవు. కాబట్టి ఆవిడ ఆ ఏరియాలో ఓపిక ఉన్నంత కాలం, అవకాశాలు వచ్చినంత కాలం నటిస్తూనే ఉంటారు. ఆవిడని డిస్టర్బ్ చేయాలి, ఆవిడని నటనకి దూరం చేయాలి అని విజయ్ అనుకుంటాడని కూడా అనుకోవడం లేదు నేను. చాలా క్లియర్గా వాళ్ళ మధ్య ఒక అవగాహన ఉంది. ఇది ఎక్కువ కాలం ఉండదు, ఎలాగో అలా నడుస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు చేస్తారు, లేనప్పుడు లేదు. ఆవిడని ఇబ్బంది పెట్టే క్యారెక్టర్లు డెఫినెట్గా ఎవరు చెప్పరు, రాయరు. ఆ గ్యారంటీ ఉంది వాళ్ళకి. అందుకని రిస్క్ లేని వ్యవహారంలోనే ఉంది ఆవిడ, ఎక్కడ రిస్క్లో లేదు. ఇండస్ట్రీ, సినిమా పరిశ్రమకు సంబంధించి ఆవిడకి రిస్క్ లేదు. కానీ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తే మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఎవరు, విజయ్ గారా? విజయ్ గారు కాదు, త్రిష గారే. అందుకని ఆవిడ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇమ్మీడియట్గా వచ్చే పరిస్థితి చేయరు. ముందు కన్సాలిడేట్ అవ్వాలి. ఈ 6 నెలల గ్రేస్ పీరియడ్ పూర్తి అవ్వాలి. డిఎంకే ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. వాళ్ళు ఢిల్లీతో ఎలా రిలేషన్స్ మెయింటైన్ చేస్తారో వాళ్ళు ఆల్మోస్ట్ చెప్పుకున్నారు, మేము రెడీగానే ఉన్నాం ఎన్డీఏతో అని. అవును. కాబట్టి దాని ప్రభావం పొలిటికల్గా విజయ్ మీద ఎలా ఉంటుంది, ఆ గొడవలో ఉన్నాడు ఆయన విజయ్. అందుకని ఇప్పుడు ఇలాంటి రిస్కులు పెట్టుకునే ఆలోచన డెఫినెట్గా చేయడు. ఆవిడ దూరంగానే ఉంటారు, ప్రభుత్వానికి దూరంగానే ఉంటారు, సన్నిహితంగా ఉంటారు, తన ఆలోచనల్ని పంచుకుంటారు, ఒక థింక్ ట్యాంక్గా ఉంటారు తప్ప పవర్ సెంటర్గా ఉంటారు. కానీ సాధారణంగా ఏదైనా ఒక కీలకమైన డెసిషన్ తీసుకోవాల్సిన టైం వచ్చింది అనుకోండి, తన ప్రమేయం ఉన్నా లేకపోయినా ఇదంతా త్రిష గారి వల్లే అంటే మనం జరుగుతుంది. అది అలాగే కిచెన్ క్యాబినెట్లు అనేది కథ చూసాం మనం గతంలో. లక్ష్మీ పార్వతి గారు కిచెన్ క్యాబినెట్ నడిపేవారు అని ప్రపంచం మాట్లాడుకునేది. ఆ రోజుల్లో జయలలిత గారు కూడా అలాంటిది నడిపారు అనే ప్రచారం ఉంది. జానకి రామచంద్రన్ గారి మీద ఆ గొడవ ఎప్పుడూ లేదు. ఆవిడ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆవిడ తరఫున వేరే వాళ్ళు ఎవరో నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే మాట్లాడేవాళ్ళు తప్ప ఆవిడ ఫైనల్గా వదిలేసి వెళ్ళిపోయింది. ఈ రాజకీయాలు, ఈ గొడవ నాకు వద్దు, జయలలిత సమర్థురాలు, ఆవిడే చూసుకుంటారు అని వెళ్ళిపోయింది ఆవిడ. అలా కొంతమంది అలా వ్యవహరించిన వీళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రుల భార్యలు, జోక్యం చేసుకున్న ముఖ్యమంత్రుల భార్యలు నీ చూశాము. అలాగే బ్రహ్మానంద రెడ్డి గారి వైఫ్ కూడా పొలిటికల్ అడ్వైజర్స్ ఇచ్చేదట ఆవిడ. కానీ రామారావు గారి విషయంలో ఆయన ఎవరి సలహాలు తీసుకునేవాడు కాదు. ఆవిడ అభిప్రాయం చెప్పినా దాన్ని వినేవాడు తప్ప కన్సిడరేషన్లకు తీసుకునే కండిషన్లో ఆయన ఉండేవాడు కాదు. ఈవెన్ ఈవిడ కూడా ఆ మేరకు సఫర్ అయింది, లక్ష్మీ పార్వతి గారికి కూడా. ఆవిడకి కిచెన్ క్యాబినెట్ ఉంది, అక్కడ కొన్ని ఫైల్స్ వచ్చేవి, ఆవిడ ఏదైనా చెప్తే ఆయన వినేవాడు కాదు. ఆయనకి పాజిటివ్ అనిపిస్తేనే నిర్ణయాలు తీసుకునేవాడు. కనుక ఆవిడ సఫర్ అయింది ఆ టైంలో. ఇలా ముఖ్యమంత్రుల భార్యలు, వాళ్ళ వ్యవహార శైలి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా నడిచింది. విజయ్కి ఎలా నడుస్తుంది అనేది ఇప్పుడు అంటే తమిళనాడులో ఉంది. త్రిష గారి దగ్గర కూడా ఒక కిచెన్ క్యాబినెట్ ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? చెప్పలేము, ఉండొచ్చు. కొంతమంది వెళ్తారు అక్కడికి, వెళ్ళి అమ్మ మాకు ఇబ్బంది జరిగింది, మీరు కొంచెం అర్థం చేసుకుని ఒక మాట చెప్పాలి. ఇది రామదాస్ కీర్తనలు ఇవన్నీ ఉన్నాయి కదా, మమ్ము బ్రోవమని చెప్పవే అని, అలాంటి పాటలే పాడతారు అక్కడికి వెళ్ళి కిటికీ పక్కన కూర్చొని. ఆవిడ ఏం చేస్తారు, ఏదో వెళ్ళి కొంచెం ఆయనకి ఏదో టైంలో మంచి మూడ్లో ఉన్నప్పుడు మా గురించి ఒక పాజిటివ్ డైలాగ్ చెప్పమ్మా అనేదే ఆ పాట అంతా, ఆ కీర్తన అంతా ఆయన రాసింది అదే. అందుకని ఇలా మమ్ము బ్రోవమని వేడుకునే బృందం అక్కడికి చేరే ఛాన్స్ అయితే ఉంది. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.